అల్లూరు జిల్లా పాడేరు మండలంలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ కీచక టీచర్. రాయిపాలెం ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం కొంతకాలంగా విద్యార్థులతో మద్యం కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా మద్యం తాగి వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినులను అసభ్యకరంగా తాకడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు వారి తల్లిదండ్రులు. పిల్లలు ఈ విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు ఆ కీచక టీచర్. క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేస్తారంటూ బెదిరించాడు. ఈ వ్యవహారం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు గ్రామస్తుల సర్పంచ్ సమక్షంలో పంచాయతీ పెట్టారు. సుబ్రహ్మణ్యంను విధుల నుంచి తొలగించాలని, అతనిపై పోక్సో కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం సార్ని సస్పెండ్ చేయాలి. సుబ్రహ్మణ్యం సార్ని సస్పెండ్ చేయాలి. రాయిపాలెం టీచర్ని తొలగించాలి. ఇక అల్లూరు జిల్లా పాడేరులో ఒక పాఠశాలలో కూడా కీచక టీచర్ సుబ్రహ్మణ్యం చేసిన బాగోతం అంతా కూడా బట్టబయలుదని చెప్పాలి. అయితే పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థులతో మద్యం కొనుక్కు తెప్పించుకున్నది తాగేసి వారిపైనే లైంగిక దాడికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపై ఈ విషయం కాస్త తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ సమక్షంలో కూడా దీనికి సంబంధించి పంచాయతీ పెట్టి వెంటనే టీచర్ సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేయాలి, వెంటనే విధుల నుంచి తొలగించి ఫోక్సో కేసు పెట్టాలంటూ కూడా వారైతే నినాదాలు చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ తతంగం అంతా నడుస్తున్నా కూడా విద్యార్థినులను ఈ ఘటన ఎవరికైనా చెప్తే వారిని కొట్టి చంపేస్తామంటూ కూడా బెదిరించినట్లయితే విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఇదంతా జరుగుతున్నా ఎందుకు అటు పాఠశాల యాజమాన్యం కానీ మిగతా సిబ్బంది కూడా దీన్ని ఇంకా తెలుసుకోలేదా, లేదంటే ఎవరైనా తెలిసి కూడా దీనిపై చర్యలు తీసుకోలేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే విద్యార్థినుల తల్లిదండ్రులు అయితే వెంటనే సుబ్రహ్మణ్యంను విధుల నుంచి తొలగించి ఫోక్సో కేసు పెట్టాలంటూ కూడా చెప్తున్నారు. దీనిపై మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ధర్నా అయితే కొనసాగుతుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మనం చూస్తున్నాము అయితే ఎన్ని రోజులుగా కూడా ఆ టీచర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో అతను ఎలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు? ఏదైతే మందు కొనిపించడమే కాకుండా ఆ మద్యాన్ని సేవించి కూడా విద్యార్థులపైనే లైంగికంగా దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి టీచర్స్ ఇలా వ్యవహరిస్తుండటంతో విద్యార్థులు అనేక చోట్ల నలిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం రాయిపాలెం ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం ఒక కీచక టీచర్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు అంటే విద్యార్థులతో పాటుగా విద్యార్థులను కూడా రకరకాల వేధింపులకైతే గురి చేస్తూ ఉన్నాడు. ఒక హెడ్ మాస్టర్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అక్కడ ఉన్నటువంటి అంటే బాలులతో విద్యార్థులతో మద్యం కొనుగోలు చేయించి వాళ్ళ చేత మద్యాన్ని తీసుకొచ్చేలాగా చేసి ఆ మద్యాన్ని స్కూల్ ఆవరణలోనే సేవించి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి సంఘటన వెలుగు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులను తాకటం, అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయాన్ని బయటకు చెప్పినా, తల్లిదండ్రులకు తెలియజేసినా, ఎవరితోనన్నా డిస్కస్ చేసినా కూడా క్రికెట్ బ్యాట్ తో మిమ్మల్ని కొట్టి చంపేస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక టీచరు విద్యార్థులకి విద్యాబుద్ధులతో పాటుగా గుణగణాలన్నింటినీ కూడా నేర్పుతూ ఉండాలి. అట్లాంటి టీచరే మొత్తం అన్నింటినీ మర్చిపోయి కీచక టీచర్ గా వ్యవహరించడం, మద్యం స్కూల్ ఆవరణలోనే సేవించడం, విద్యార్థుల చేత ఆ మద్యాన్ని తీసుకొచ్చేలాగా చేయడం, కొనుగోలు చేసేలాగా చేయడం. ముఖ్యంగా ఎందుకంటే విద్యార్థులు మద్యం షాపుకి వెళ్ళి వాళ్ళు మద్యాన్ని కొనుగోలు చేస్తే టీచర్కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. దీంతో పాటు మద్యం సేవించిన తర్వాత విద్యార్థుల్ని వాళ్ళని ఎక్కడెక్కడ తాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మానసికంగా కుంగిపోయినటువంటి విద్యార్థులు టీచర్స్ కి చెప్పలేక, తల్లిదండ్రులకి చెప్పలేక ఇప్పటిదాకా కుమిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది విద్యార్థులను ధైర్యం చేసి తల్లిదండ్రులకి విషయం తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే స్కూల్ దగ్గరికి చేరుకున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి. కీచక టీచర్ సుబ్రహ్మణ్యం మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటుగా అతన్ని విధుల నుండి తొలగించాలని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా ఉన్నతాధికారులు సుబ్రహ్మణ్యం మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులు గత కొన్ని నెలలుగా ఈ ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం చేత అది ఈ కీచకత్వాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
ముఖ్యంగా అసలు చిన్న పిల్లలకి మద్యం అమ్ముతున్నటువంటి ఆ పరిస్థితులు కూడా ఇక్కడైతే ఇంకో కోణంలో చూడాల్సినటువంటిది అయితే ఉంది. విద్యార్థులు యూనిఫామ్ లో వాళ్ళు బయటికి మద్యం షాప్ కి వెళ్ళడం, అక్కడ మద్యం కొనుగోలు చేయడం, కొనుగోలు చేసినటువంటి మద్యాన్ని తీసుకొచ్చి టీచర్ కి ఇవ్వడం, తాగిన తర్వాత తాగిన మత్తులో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఈ ఘటనకి వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు అటు జిల్లా కలెక్టర్ గానీ, విద్యాశాఖ అధికారులు కానీ ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులు తల్లిదండ్రులంతా కూడా ప్రస్తుతం ఆ స్కూల్ దగ్గరికి చేరుకుని ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఉన్నతాధికారులు ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. ఎస్ రాజు, ఏదైతే టీచర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడో ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు? సో అలాంటప్పుడు ఎలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయి? సో ఇప్పటికైనా పోలీసులు ఇతరుపై కేసు నమోదు చేశారా? అసలు పాఠశాలలో మిగతా సిబ్బంది ఏమంటున్నారు? అంటే ఇప్పటి వరకు సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి ఇతర డేటా ఏది బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే సుబ్రహ్మణ్యం గతంలో పనిచేసిన దగ్గర ఈ విధమైనటువంటి ఆరోపణలు ఇప్పటి వరకు అయితే వెలుగు చూడలేదు. ఎందుకంటే విద్యార్థుల్ని ఇప్పుడున్న తల్లిదండ్రులకు తెలియజేసిన విద్యార్థులను కూడా ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు కానీ టీచర్లకు కానీ ఎవరికన్నా చెప్తే క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేస్తానని బెదిరింపులు గురి చేస్తారు. ఖచ్చితంగా ధైర్యం చేసే విద్యార్థులు ఎవరిని ఉంటేనే ఈ విషయం వెలుగు చూసే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇదే విధంగా కీచకత్వానికి పాల్పడి ఉండొచ్చు, కానీ భయపడినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకు కానీ, స్నేహితులకు కానీ, టీచర్స్ కానీ ఎవరికి చెప్పకుండా ఉన్నాడు. కానీ ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ విషయం అయితే బయటపడినటువంటిది అయితే ఉంది. మరి ఆ ఉన్నతాధికారులు కీచక టీచర్ సుబ్రహ్మణ్యం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అఖిల. ఓకే, రైట్ రాజు, థ్యాంక్ యూ. చేయాలి, సుబ్రహ్మణ్యం సార్ని సస్పెండ్ చేయాలి.